నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, లాస్ట్ 10 డేస్ నుంచి ఓపీడీలో ఎక్కువగా చూసే కంప్లెయింట్స్ ఏంటంటే, పేరెంట్స్ నుంచి పిల్లలకి వామిటింగ్స్ అవ్వడము. సో, ఇప్పుడు వామిటింగ్స్ అనగానే అది మోస్ట్‌లీ ఇన్ఫెక్షన్ అని చాలామంది అనుకుంటారు. సో, ఇప్పుడది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? లేకపోతే ఈ సమ్మర్ హీట్ ఎఫెక్ట్ వల్ల వచ్చిందా? హీట్ ఎగ్జాషన్ అనేది మనం ఎలా తెలుసుకుంటాము అనేది మనం మాట్లాడుకుందాము. సో, యూజువల్లీ ఇన్ఫెక్షన్ ఎందుకొస్తుంది అంటే, వామిటింగ్స్ ఎక్కువ ఎందుకు అవుతాయి ఈ కాలంలో అనంటే, హీట్ ఎక్కువ ఉండడం వల్ల మనం చేసుకున్న ఫుడ్ తొందరగా స్పాయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే బ్యాక్టీరియా అనేది తొందరగా గ్రో అవుతుంది. మీరు కూడా గమనించే ఉంటారు కదా! అన్నము సమ్మర్‌లో త్వరగా పాడైపోతుంది వింటర్‌తో పోలిస్తే. సో, అదొక రీజన్ అనమాట. సో, దీన్ని ప్రివెంట్ చేయాలంటే మీరు ఏం చేయాలి అనంటే ఆల్వేస్ ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్ మాత్రమే మీ పిల్లలకి ఇవ్వండి. అండ్ ఆల్సో ఔట్ సైడ్ ఫుడ్స్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ బయట జంక్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో, దాన్ని కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలి. దీనివల్ల అండ్ ఆల్సో వాటర్ సోర్స్ అంటే క్యాన్స్ తెచ్చుకుంటున్నాం కదా మనము మినరల్ వాటర్ బాటిల్ క్యాన్స్. సో, అది ఆ వాటర్ సోర్స్ అనేది ప్రాపర్‌గా లేకపోతే వాటర్ స్కేర్సిటీ వల్ల ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వాళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారనుకోండి, దానివల్ల కూడా ఈ వామిటింగ్స్ అనే ఇష్యూ ఎక్కువుంటుంది ఈ సీజన్‌లో. సో, ఇది మీరు ప్రాపర్ వాటర్ సోర్స్ నుంచి తెచ్చుకొని అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఇన్ఫెక్షనా? లేకపోతే అది హీట్ వల్ల వచ్చిన వామిటింగ్సా? ఎలా తెలుసుకోవాలి మనము అనంటే, మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వామిటింగ్స్‌తో పాటుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లూజ్ మోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట మీ పిల్లలకి. దాంతో పాటుగా ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, యూజువల్లీ ఏంటి అనంటే ఈ టైప్ ఆఫ్ వామిటింగ్స్‌కి మనము వామిటింగ్ మెడిసిన్ వేసిన తర్వాత పిల్లలకి వామిటింగ్ అనేది తగ్గిపోయి వాళ్ళు మళ్ళీ యాక్టివ్‌గా ఉంటారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఫీవర్ మెడికేషన్స్ యూజ్ చేసుకుంటూ ఉండాలి ఫీవర్‌ని బట్టి. సపోజ్ అది సింప్టమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువైనా, లేకపోతే ఫీవర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నా వెంటనే మీరు మీ డాక్టర్‌ని సంప్రదించుకోవాలి. సో, ఇప్పుడు హీట్ ఎగ్జాషన్ విషయానికొస్తే దీంట్లో కూడా మనకి వామిటింగ్స్ అనేవి కామన్ కంప్లెయింట్‌గా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి అనంటే నార్మల్‌గా స్కిన్ అనేది చల్లగా ఉంటుంది. అంటే ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కిన్ అనేది కోల్డ్ క్లామీగా ఉంటదనమాట. అండ్ ఆల్సో బాగా ఎక్సెసివ్‌గా స్వెట్ అవుతూ ఉంటది మీ పిల్లలకి. అండ్ వాళ్ళు బాగా నీరసంగా అనిపిస్తారు. కంపేర్ టు ఇన్ఫెక్షన్ కంటే ఎక్కువ బాగా నీరసంగా అనిపిస్తారు. అండ్ ఆల్సో వామిటింగ్స్‌తో పాటుగా వాళ్ళకి హెడేక్ రావడము, లేదా కళ్ళు తిరగడం వంటివి మీకు చెప్తారనమాట. దాంతో పాటు బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. అంటే మజిల్ క్రాంప్స్. మనకి హీట్ ఎగ్జాషన్‌లో ఏమవుతుంది, వాటర్ ఎలక్ట్రోలైట్స్ అనేవి లాస్ అవుతుంది కాబట్టి, దానివల్ల హీట్ క్రాంప్స్ అదే మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి హీట్ వల్ల. సో, ఇట్లా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. బట్ రెండిటికి ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి, జ్వరం ఉన్నప్పుడు ఫస్ట్ ఒళ్ళనేది స్పాంజింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ బాబుని కొంచెం కూల్‌గా ఉండే రూమ్‌లో పెట్టుకోవాలి. అంటే టెంపరేచర్ ఏసీ 25-27 డిగ్రీస్ మధ్యలో మెయింటైన్ చేసుకొని, ఎక్స్‌టర్నల్ కూలింగ్ ఫస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బట్టలన్నీ తీసేసి ఎక్సెసివ్ క్లోత్స్ అలాంటివి ఉంటే అన్నీ తీసేసి, గోరువెచ్చటి నీళ్ళతో లేదా నార్మల్ ట్యాప్ వాటర్‌తో బాడీ అంతా మనము స్పాంజింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత చేయాల్సింది ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వడం, లిక్విడ్స్ ఎస్పెషల్లీ వాటర్ అండ్ కోకోనట్ వాటర్ లైక్ ఓఆర్ఎస్ లాంటిది కానివ్వండి, మజ్జిగ లాంటిది కానివ్వండి. మనం ఎక్కువగా హైడ్రేషన్ అనేది ఇస్తే స్లోగా బేబీ అనేది హీట్ ఎగ్జాషన్ నుంచి బయటపడతారు. సో, ఈ సిమ్టమ్స్ ద్వారా మీరు తెలుసుకొని అకార్డింగ్‌లీ యూ హ్యావ్ టు టేక్ యువర్ చైల్డ్ టు ద డాక్టర్. థ్యాంక్ యూ.